మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేటి కవిత అంశం తృణపుష్పం. నేను రచించిన కవిత శీర్షిక గరికపోస. తృణమే కదా, తృణపుష్పమే కదా అని తీసి పడేయకు. గడ్డి పోచతో గజాన్ని బంధించవచ్చు. పనికి రానిదంటూ ఏదీ లేదు ఈ విశ్వంలో. ఉపయోగించుకునే వారిని బట్టి, వాటి అవసరాలను బట్టి వాటి విలువ తెలుస్తుంది. చేయి కాలినప్పుడు తెలుస్తుంది మసిగుడ్డ విలువ ఏమిటో. పేస్టు లేనప్పుడు తెలుస్తుంది వేపపుల్ల విలువ ఏమిటో. గ్రహణం పట్టినప్పుడు తెలుస్తుంది గడ్డిపోచ విలువ ఏమిటో. హోమాలు కళ్యాణాలు చేసేటప్పుడు తెలుస్తుంది దర్భ కంకణాల విలువ ఏమిటో. ఇల్లు దుమ్ము పట్టినప్పుడు తెలుస్తుంది చీప్రెకట్ట విలువ ఏమిటో. గిన్నెలకు మసి పట్టినప్పుడు తెలుస్తుంది స్క్రబ్బర్ విలువ ఏమిటో. గడ్డిపోచలు జనులకు గొప్ప సందేశాన్ని ఇస్తాయి. వరదలు వచ్చినప్పుడు కాలువల్లో, వాగుల్లో, నదుల్లో తల వంచుకొని ఉంటాయి. వరదలు పోయాక నిటారుగా నిలుస్తాయి. మనిషికి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు, ఎదుటివారి బలం అధికమైనప్పుడు, ఎదిరించే శక్తి లేనప్పుడు తల వంచితే ఆ తర్వాత తల ఎత్తుకొని బ్రతకవచ్చని. జనులు, జీవరాశులు తొక్కి నడిచిన, జంతువులు ఆహారంగా తీసుకునిన, జనులు ఆయుర్వేదంలో ఉపయోగించిన మొక్కవోని పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందించే పచ్చగడ్డి ఎందరికో ఆదర్శం. సూక్ష్మ జంతువు అయిన ఉడత భక్తి ఎంతోమంది వానరులకు స్ఫూర్తినిచ్చే రామసేతు నిర్మాణంలో భాగమయ్యే, భావి తరాలకు ఆదర్శమయ్యే. ఈ సృష్టిలో దేనిని తేలికగా తీసి పారేయరాదు. అవి గరికపోసలు కానీ, మహావృక్షాలు కానీ వాటిని రక్షించడం, తెలివిగా ఉపయోగించుకోవడం, తెలుసుకోవడమే మానవ ధర్మం. ధన్యవాదాలు. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు. ధన్యవాదాలు.